దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళి ఫోన్ లిఫ్ట్ చేసి, "నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను దివ్య. అక్కడ అంతా బాగానే ఉంది కదా! వాళ్ళు అరవింద కనిపించకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు కదా! అక్కడ పద్మావతి, విక్కీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దివ్య అయితే, "బావ అది కాదు బావ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళి అయితే, మరి అంతే కదా! నేను వేసిన ప్లాన్ అటువంటిది. మనం ప్లాన్ వేసామంటే తిరిగి ఉండదు కదా అని చెప్పేసి అయితే మురళి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దివ్య అయితే, "ఏంటి బావ నువ్వు ప్లాన్ వేసేది? ఇక్కడ వీళ్ళు ఏడవడం, బాధపడడం కాదు. వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దివ్య అయితే, "అవును బావ వీళ్ళకి పెళ్లి రోజు అంట. వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు బావ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "అవునా" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. "అవును బావ వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాదు, సాయంత్రంలోగా ఆ పెళ్లి రోజు పార్టీకైతే అరవింద కూడా వస్తుందని విక్కీ, పద్మావతిలు చెప్తున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నేను ఎక్కడ అరవిందను దాచిపెట్టాను వాళ్ళకి తెలియదు కదా" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దివ్య అయితే, "వాళ్ళకి తెలిసిపోయిందో ఏమో బావ మరి. వాళ్ళైతే అరవిందను కూడా తీసుకొని వచ్చి ఈ సెలబ్రేషన్‌లో జాయిన్ చేస్తున్నారు. అలాగే ఆ దుగ్గురాల ఫ్యామిలీ నుండి కావ్య, రాజ్ వాళ్ళు కూడా వస్తున్నారంట. వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళని పిలిచి చాలా సంబరాలు చేసుకుంటున్నారు బావ వీళ్ళిక్కడ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి వీళ్ళు అరవిందాన్ని ఎక్కడ పెట్టానో కూడా వాళ్ళకి తెలియదు కదా! ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు? వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారని" చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.